నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని పూజా సామాగ్రిని శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం కల్పించారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆదివారం కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలోని కూపుచంద్రపేటకు చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఊంజల్ సేవ, సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించారు. తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని భైరవపట్టణ MGM స్కూల్లో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలు, తిరుపతిలో 43 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కావాల్సిన సిబ్బందిని నియమించి అధికారుల పర్యవేక్షణలో అవకతవకలు, మాస్ కాపీయింగ్ తదితర ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నగరంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమల్లో పెట్టడంతో పాటు పరీక్షా కేంద్రాల పరిసరాలలో వైఫై, జిరాక్స్ సెంటర్లు మూసివేయించి సజావుగా పరీక్షలు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల కోసం జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి 10 గంటలలోపు పరీక్షా కేంద్రానికి వచ్చారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 27,894 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 31 మంది రూట్ ఆఫీసర్లు, 61 మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు ఆదేశించారు. పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువచ్చి పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లారు. పోలీస్ బందోబస్తు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కేంద్రాల వద్ద త్రాగునీరు, ORS మెడికల్ కిట్ తో పాటు ఒక ANM ను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆయన VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏ మత దేవుడైనా కానీ, వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అన్ని మతస్థుల యొక్క దేవుళ్ళు కూడా పేదవాళ్ళతో కలిసి పనిచేస్తారు. భగవంతుడికి ఎప్పుడు పేదవాళ్ళే అభివృద్ధి కావాలని ఆలోచిస్తాడు దేవుడు. ఆ పేదవాడి అభివృద్ధికి పేదవాడు మన్నలు పొందినటువంటి వాడే ప్రపంచంలో దేవుడు అనిపించుకుంటాడు. దేవుడు ఎప్పుడు పేదవాళ్ళతోనే కలిసి మెలిసి తిరుగుతాడు. ఎవరైనా కానీ పేదవాడికి సేవ చేస్తే దానికి మించిన ధర్మం, దానికి మించిన శక్తి ఏమి లేదు. ఆ పేదవాళ్ళ అభివృద్ధికి కాంక్షిస్తున్నటువంటి ఆ ప్రేమపాత్రుడు విద్యకి, ఆరోగ్యానికి ఇచ్చినటువంటి సపోర్టు ఇండియాలో ఎవరు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సపోర్టు. దానికోసం మీకేం చెప్తున్నానంటే పేదవాడితో కలిసి పనిచేస్తూ ఒక పేదరికాన్ని ముందుకు తీసుకోవాలా, పేదరికాన్ని తలరాత్రులు మార్చాలా, పేదవాడికి కులము మతము పార్టీ లేదనే భావంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, జననేతని ప్రజలందరూ ఆశీర్వదించాలా, దేవుడు ఆశీర్వదించాల్సిన దేవుని ప్రార్థిస్తూ కురపల్లి శ్రీ మసెమ్మను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. పొంగనూరు మండల పరిధిలోని కురపల్లిలో శ్రీ మైసమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.
గ్రామానికి విచ్చేసినటువంటి ఆయనకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేసినట్లు మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ తొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల కంటే ముందు జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చాలా పెద్దగా ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలకందరికీ, మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ, సోదర సోదరీమణులకు అందరికీ మంచి జరగాలని. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని 2024లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ తెలిపారు. తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. సంజయ్ నగర్, కనకభూషణం లేఅవుట్ తదితర ప్రాంతాలలో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్థించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమస్యల వలయంలో ఉందని, ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రత్యేక హోదా కలగా మిగిలిపోయిందని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారని తెలిపారు. యువత గంజాయి మత్తులో జోగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంది నీ హందిరి, ఏంది నీ నీవా, ఏంది ఆడుందా నీళ్లు, ఎవడికాయ ఈ కథలు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి ఆపవా నీ కథలు, చాలు 5 సంవత్సరాలు చేసుకున్నావు, డబ్బులు బాగా సంపాదించావు, 1000 కోట్లలోకి వెళ్ళిపోయినావు. మరి ఎందుకు ఇదంతా? ఏం చేస్తుండావు? ఏం చేశావు నువ్వు 5 ఏళ్లలో? ఎవడికి సాయం చేశావు? ఎవడు బాగుపడ్డాడు? నువ్వు తప్పించి, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పించి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి 30 సీట్లు వస్తాయి, మాకు 130 సీట్లు పైన వస్తాయి. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మోడీ ప్రభుత్వం కూడా విఫలమైంది, ధరలను తగ్గించడంలో విఫలమైంది, నిరుద్యోగాన్ని తగ్గించడంలో విఫలమైంది. ఆయన చెప్తున్నాడు దేశాన్ని అభివృద్ధి చేసి, ఎక్కడ చేసావా? నీ దేహాన్ని అభివృద్ధి చేసుకొని దేశాన్ని అభివృద్ధి చేశావని చెప్తావా? ఓ నరేంద్ర మోడీ గారు, ఏందయ్యా, ఏం చేస్తున్నారా బీజేపీ వాళ్ళు? ప్రస్తుతం ఆవిర్భావానికి ముందు గోవిందరాజస్వామి ఆలయం పక్కన సమాచార కేంద్రం మిద్దిపైన ఉండేదని, అప్పట్లో సుమారు 60 మంది సభ్యులు మాత్రమే ఉండేవారని, రాను రాను ఆ సంఖ్య 500కు పైబడి చేరిందని సీనియర్ జర్నలిస్టులు అన్నారు. ఇంకా సభ్యత్వం కోరుతున్న సభ్యులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు ముఖ్య అతిథిగా విచ్చేసి 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరీని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. టీటీడీ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత తిరుపతి అత్యధిక సభ్యులు ఉన్న ప్రెస్ క్లబ్ అని తెలిపారు. ఇన్నేళ్లు పూర్తి కావస్తున్నా ప్రెస్ క్లబ్ కు సొంత భవనం లేకపోవడం విచారకరమని అన్నారు. కాగా ప్రస్తుత ప్రెస్ క్లబ్ పాలక మండలి ఎంతో బాగుందని, సొంత భవన నిర్మాణానికి కమిటీ నాయకులు అడుగులు వేయాలని కోరారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలని, అప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు TV9 రాజు, కల్లుపల్లి సురేంద్రరెడ్డి, రమణ, నేతాజీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సెక్రటరీ బాలచంద్ర, ట్రెజరర్ శ్రీకాంత్, కమిటీ సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి
అవసరాన్ని నొక్కి చెప్తూ మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తానని మీకు తెలియజేస్తూ సార్. వీటన్నిటి మనకు దగ్గరగా ఉండేది, వాటన్నిటిని మనం చాలా కారణాల వల్ల పోగొట్టుకున్నాం. మన కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవడం వల్ల పోగొట్టుకున్నవే ఎక్కువ. కాబట్టి ఈసారైనా కొంచెం శ్రద్ధగా దీనికి ప్రత్యేకంగా కృషి చేసి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ప్లాన్ చేసుకుని అధికారులను కలవడం కానీ చేస్తే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 కళాశాలలు పర్యటించామని, విద్యార్థులు మొత్తం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోనే యువతకు మంచి భవిష్యత్తు ఉండేదని, ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు రాక విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. యువత ఉద్యోగ ఉపాధ్యాయ లేక తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి అనేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించారని తెలిపారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి తీసుకురావడానికి ఉత్సాహపడుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హేమంత్ రాయల్, వెంకటేష్ యాదవ్, వాసు, సందీప్, సంతోష్ రాయల్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది సార్. స్కిల్ ఈరోజు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు అయ్యే ఏదైతే చదువుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టే పని లేకుండా ఈ రాష్ట్రంలోనే ఐటీకి కానీ, బీటీ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఏ కంపెనీకైనా ఇక్కడే తదనుగుణంగా నైపుణ్యత కలిగించే విధంగా శిక్షణా తరగతులు నిర్వహించేవాళ్ళు సార్. ఈరోజు ఆ పరిస్థితి లేదు, దారుణంగా తయారైందని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి ఈరోజు విద్యార్థుల్లో నెలకొని ఉందంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువకులు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలంటే మేము చెప్పుకునేదానికి ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు, మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, డిక్సన్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కియా పరిశ్రమను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జోహో కానీ, లూలు కానీ, రిలయన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు మేము తీసుకొని రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో శనివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితా రాష్ట్రంలోని జనసేన సైనికులు, వీర మహిళలకు సమ్మతమేనని తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డిలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ తొలి విడతలో జనసేన పార్టీకి 24 శాసనసభ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ప్రకటించారని, అయితే రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమేనని పేర్కొన్నారు. కాగా దీనిపై నగరంలోనూ రాష్ట్రంలోనూ పలు పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు గుప్పించడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. 2024లో జరగనున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి రావడం తథ్యమని తెలిపారు. ఈ జాబితా విడుదలపై వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, రోజాలు సానుభూతి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు సీటు ఖరారు అయ్యిందో లేదో కూడా తెలియదని, అందుకే తమిళనాడు ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి స్టాలిన్తో మంతనాలు జరుగుతున్నాయని విమర్శించారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్స్ భూ కబ్జా దందాలు హెచ్చుమీరిపోతున్నాయని అన్నారు. తిరుపతిలో రోడ్లు వేసినంత మాత్రాన స్థానిక ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. పేద భూములను భూ కబ్జాలు చేసిన నాయకులపై 50 రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముక్కుపిండి వసూలు చేసి బాధితులకు అందజేస్తామని తెలిపారు. ప్రజలు అప్డేట్ అయ్యారని, తాము కూడా అప్డేట్ అయ్యామని, రానున్న 50 రోజుల్లో ప్రజలు టీడీపీ జనసేన కూటమిని అధికారికంగా తీసుకురానున్నారని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో కార్పొరేషన్ అధికారులు నగర ప్రజల నుంచి ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారో అధికారులు, డ్వాక్రా, మెప్మా సంఘాల నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని దేశమ్మ దేవాలయం నిర్మాణానికి రోజా వసూలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి 4-5 ఎమ్మెల్యే సీట్లు రానున్నాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బాబ్జీ, హేమకుమార్, రాజేష్ ఆచారి, కిషోర్, రమేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు కూడా టీడీపీ నాయకులు అడిగారంటే ఇంతకు సమాధానం చెప్పలేదు. ఆధార్ కార్డులు సేకరించి మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, పింఛన్లు ఏమైనా పెంచుతారా, ఉన్న పింఛన్లు తీస్తారా, సమాచారం చెప్పాలి. లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏదో ఏర్పాటు చేస్తున్నా అంట 1-2 తేదీల్లో. ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమో రూమర్లు ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి. మా దగ్గర వాయిస్ రికార్డులు అన్నీ కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు సంబంధించి మెప్మా మహిళలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే. రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమనో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అప్డేట్ అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం. మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరికి ఓట్లు వేశారు. ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి ఓట్లు వేస్తారు. పొద్దులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చిత్తూరు జిల్లాలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఆయన వెంటే నడుస్తాం, ఆయన వెంటే ఉంటాం. నిన్నటి నుంచి లిస్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో మా ప్రేమ చూపిస్తున్నారు. మాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మాకు అక్కర్లేదు, మీ ఇది మాకు అక్కర్లేదు. అదేవిధంగా మన నెగిరి నూజమ్మ గారు ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఇంటికి కనపడలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి పాపం జన సైనిక్స్ అంటుంది. అక్కడ ముందు నీ సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అది చూసుకో. మంత్రులకు అందరికీ చాలా మందికి సీట్ కన్ఫర్మ్ చేశారు. నీకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా ముందు అది చూసుకో. అంతేగాని మా జన సైనికుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీ సుధా, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అనిమల్ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్లు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవంతంగా మంచి అవార్డులు ఫిల్మ్ఫేర్ వస్తే వచ్చి మొక్కుంటానని అనుకున్నాను. అలాగే స్వామివారు నాకు బ్లెస్ చేశారు. సో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని చేస్తున్నానండి. లైనెస్ అని చెప్పి తెలుగులో. ఇంకా స్పిరిట్ ప్రభాస్ గారిది స్టార్ట్ అవబోతుంది త్వరలో. టాలీవుడ్లో ఇంకా అవకాశాలు ఇంకా అడుగుతున్నారు, ఇంకా లాక్ అవ్వలేదు, ఇట్లా ప్రాసెస్లో ఉంది. త్వరగా కొన్ని సినిమాలు సైన్ చేయబోతున్నాను. సో అందుకే స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. ఇవాళ అదే చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే అందరికీ మెయిన్గా పాటలు కాకుండా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ రీచ్ అయింది. సో దానికి చాలామంది అడుగుతున్నారు. అంటే అనుకోలేదు అది. నేను ఆ సినిమా ఫినిష్ చేసి డైరెక్ట్ బాంబే నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి, అలాగే అంటే 3 గంటలు అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే పైకి వచ్చాను దర్శనానికి స్వామికి. మన శ్రీవారి మెట్ల దగ్గర నుంచి ఆ స్వామివారే నాకు ఆశీర్వాదం చేశారు. రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ్ బ్రాహ్మణులకు నెలకు 20,000 రూపాయలు జీతం ఇచ్చేందుకు జీవో నెంబర్ 110 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీలోని కొందరు వ్యక్తులు శాశ్వత ఉద్యోగాలు తీసిస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి కార్మికుల వద్ద నుంచి 80 లక్షల వరకు వసూలు చేసి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. కార్మికులు ఇలాంటి వారి మాయమాటలకు మోసపోవద్దని హితవు పలికారు. టీటీడీలో పనిచేస్తున్న 850 మంది నాయ్ బ్రాహ్మణ కార్మికులకు కూడా ఈ జీవో వర్తిస్తుందని ఆయన తెలిపారు. నాయ్ బ్రాహ్మణ సమస్యలకు టీటీడీ అటు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం పట్ల చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, నాగరాజు, వీరభద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 100 రోజులు పై దినాలు పనిచేసే ప్రతి దేవాలయం అంటే ఈ రాష్ట్రంలోని
46 టెంపుల్లో ప్రతి ఒక్క నాయబ్రాహ్మణుడు కూడా 20,000 జీతం ఇస్తూ ఈరోజు అన్ని దేవాలయాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో కూడా ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసి కళ్యాణకట్లో పర్మనెంట్ ఉద్యోగులు కాక మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా 20,000 కనీస వేతనం ఇవ్వాలని కూడా పోయిన బోర్డులో పెట్టడం, గౌరవ చైర్మన్ గారు, ఈఓ గారు, బోర్డు అంతా కూడా సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది. దాని ఇంప్లిమెంట్ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇంటి పట్టాలను మంజూరు చేసి ఏళ్లు గడిచినా స్థలాలు చూపకపోవడంపై సిపిఎం ఆధ్వర్యంలో శనివారం రణధీరపురం పంచాయతీలోని సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. తిరుపతి రూరల్ రణధీరపురం పంచాయతీ సచివాలయం వద్ద జగనన్న పట్టా పొందిన లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో 2,736 మంది పేదలను ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించి 2020లో పట్టాలను మంజూరు చేశారని తెలిపారు. అయితే ఇళ్ల పట్టాలను ఇచ్చి స్థలాలను చూపించడానికి అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. మంగళం పరిధిలోని చెన్నాయిగుంట గ్రామ లెక్కదాఖల సర్వే నంబర్ 195/2లో స్థలాలు ఇవ్వడానికి అధికారులు చదును చేసి సర్వే రాళ్లను నాటారని, ఇంతలో కేబినెట్లో సదరు స్థలాన్ని సర్వే ట్రైనింగ్ అకాడమీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు సదరు స్థలంలో పునాది రాయి కూడా వేయలేదని, అధికారులు వెంటనే మంగళం ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు 195/2లోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులతో కలిసి సచివాలయ కార్యదర్శికి వినతి ఇచ్చే కార్యక్రమంలో వైసీపీకి చెందిన నాయకులకు, సిపిఎం పార్టీ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సచివాలయ కార్యదర్శి త్రినాథ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు వేణుగోపాల్, మునిరత్నం, మాధవ్, పులిచెర్ల బుజ్జి, రాధాకృష్ణ, మోదీన్, బాదుల్లా, హమీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొంది తమ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు సీటును కానుకగా అందజేస్తానని చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలువురు టీడీపీ నేతలు ఆయనకు కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నా పేరు ప్రకటించడం ఎంతో ఆనందకరం. అలాగే చిత్తూరు నియోజకవర్గం నుండి ఆ ప్రజలందరూ బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ యువ నాయకుడైన నారా లోకేష్ గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, అలాగే పార్టీలో ఇతర పెద్దలందరికీ ప్లస్ నా సహచరులుగా చిత్తూరు నియోజకవర్గంలో కలిసిమెలిసి తిరిగిన మేమందరూ ప్రత్యేకంగా వారందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చంద్రబాబు నాయుడుకి మరొకసారి ఈ సీటుని ఘన విజయం సాధించి తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటానని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చింది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టామే తప్ప ఇంకేమీ లేదని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గత 3 రోజుల క్రితం దేవస్థానంలో బంగారు గంటల్ని తీసుకెళ్లమని ఆరోపణలు చేసినట్టు అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. గుడిలో ఉన్నది బంగారు గంటలు కాదని, అవి ఒక గంట విలువ 250 రూపాయలు ఉంటుందని ఈ 4 గంటలను మీడియా ప్రతినిధులకు చూపించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సుధీర్ రెడ్డికి హితవు పలికారు. శివుడి ఎదురుగా ఉన్న సూక్ష్మ నంది కూడా భక్తులకు సరిగా కనబడలేదన్న ఉద్దేశంతో దాతలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో సూక్ష్మ నందికి బంగారు తాపడం చేయించడం జరిగిందని తెలిపారు. బంగారు పోత ఏర్పాటు చేసినారు. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు. అక్కడ నందీశ్వరుడికి కవచము, నందీశ్వరుడికి పీఠము, ఆ 2 గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి.
అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి 100 కోట్లకు అమ్ముకునేసినారు బిఎఫ్ మోహన్ రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు. సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా 100-200 రూపాయలనే గంట వస్తుంది. ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి. అవి 1000 కోట్లు పోయేది, 100 కోట్లు పోయేది, కోట్ల రూపాయలు పోయేది, లక్షల రూపాయలు పోయేది కాదు. అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు. చిత్తూరు నగర ప్రజల సౌకర్యార్థం 70 లక్షల వ్యయంతో కైలాసధామం ప్రాజెక్టు పూర్తి చేయనున్నామని, దీనివల్ల శ్మశాన వాటిక సమస్య తీరుతుందని లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవలను మరింత విస్తృతపరచాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ గవర్నర్ రామరాజ్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవా కార్యక్రమాలపై గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవికాలం దృష్ట్యా వాటర్ ప్లాంట్ ఏర్పాటు, మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే లయన్స్ గోల్డ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు సభ్యులందరూ కలసకట్టుగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం వార్షిక నివేదిక సమర్పించారు. The Lions Clubs International is a worldwide, well-known, transparent NGO in the entire world, which is 106 years old now. Our objective and mission is to serve the community wherever there is a need, there is a lion. This is our objective. On that objective and principle, all over the world, in 210 plus countries, we are having clubs like this, 49,500 clubs. 50 నుంచి 200 మందికి డైలీ అన్నదానం జరుగుతూ ఉంది. అది నాన్ స్టాప్గా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన డోనర్స్కి కానీ దానికి సర్వీస్ చేసే వాళ్ళకి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. వాళ్ళకు దేవుడు మంచి పుణ్యం ఇస్తాడు. రెండోది వచ్చేసి ఐ క్యాంప్, ఎవ్రీ మంత్ ఐ క్యాంప్ జైన్స్ సంఘం వాళ్ళ తరఫున లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా నాన్ స్టాప్గా జరుగుతుంది, దిగ్విజయంగా. ఇప్పుడే అక్కడ కూడా విజిట్ అంతా వెళ్ళాము, చాలా బాగా జరుగుతూ ఉంది. మూడోది వచ్చేసి కైలాసధామం మీ అందరికీ తెలిసిందే, పట్టణ ప్రజలందరికీ ఇప్పటికే బాగా తెలిసింది. ఒక పెద్ద ప్రాజెక్టు. ఇన్ని రోజులుగా చిత్తూరులో వచ్చేసి శవ దహనానికి కావాల్సిన మంచి సౌకర్యాలు లేకుండా, స్థలం లేకుండా అవస్థపడుతూ ఉన్నాము. చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఈ ఊరికి లేదు. దాన్ని కూడా మేము ఆనరబుల్గా దాన్ని తీసుకున్నాము, టేకప్ చేసాము. ఇది ఇష్యూ ఇప్పుడు ఒక 40%, 35-40% ప్రోగ్రెస్ నడిచింది. 70-75 lakhs స్పెండ్ చేసినాము. డోనర్స్ కూడా పెద్ద మనసుతో విరివిగా డొనేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇంకొక 2-3 monthsలో అది కూడా ఒక స్టేజ్కి వస్తుంది. ప్రజల సౌకర్యార్థం వినియోగానికి వచ్చేస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ మనం అందరూ కలుద్దాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.